హాయ్ అండి. అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నేను అడుగుతున్నది ఏంటంటే, నా మొట్టమొదటి వీడియో అందరూ ఆదరించి నన్ను ఆదుకుంటారని కోరుకుంటూ, నేనైతే ఈ మొట్టమొదటి వీడియోని బిగ్ బాస్ షో రివ్యూగా చేయాలనైతే నేను అనుకుంటున్నాను. అలాగే మీరు మొట్టమొదటి వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నచ్చినట్టుగా అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు కొన్ని లైక్లు చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నేనైతే అడుగుతున్నాను. ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఈ మొట్టమొదటి చేసే వీడియోకైతే మీరు లైక్ చేసి ముందుకు నడిపించాలని అయితే నేను అనుకుంటున్నాను. అన్నగా, తమ్ముడుగా, ఒక అక్కకి, ఒక వదిన గారుగా, ఒక పిన్ని, ఒక అత్తగా నేనైతే అందరినీ కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక పిన్నిగా, ఒక అమ్మగా, ఒక అత్తగా, ఒక వదినగా అయితే భావించి నన్ను మీరు ముందుకు తీసుకొని వెళ్ళి నడిపిస్తూ నన్ను ఆదరిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మొదటి వీడియో అయితే ప్రారంభిస్తున్నాను. మీ అందరిపైన మనస్ఫూర్తిగా నేను నమ్మకం పెట్టి మరి ఈ మొదటి వీడియో అయితే నేను చేస్తున్నాను. నాకు ఇంతకుముందు ఇంకో ఛానల్ ఉంది. ఇది బిగ్ బాస్ షో కోసమే ఈ ఛానల్ అన్నమాట. నేను మొట్టమొదటిగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. దీనికి ముందు షార్ట్స్ అయితే పెట్టాను. ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే షార్ట్స్ వీడియో చూడండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. లాంగ్ వీడియో అయితే ఇది నా మొదటి వీడియో అన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, నవ్వాలి. లైక్ చేసేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, నవ్వుకోండి. ఓకేనా. అది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ పీకి పందిరేసి పరువు తీసేసిందనమాట. ఎవరో అనుకుంటున్నారా? ఇంకెవరండి, మన దివ్యల మాధురి గారండి. షోలో వెళ్ళేటప్పుడు అడుగుపెట్టి మొట్టమొదటిగా నీ పేరు మాధవినా మాధురినా నాకు అర్థం కావటం లేదు, ఏ పేరు చెప్పండి అని శ్రీజ అడిగినప్పుడు ఏం చెప్పింది? అందరినీ అడిగి తెలుసుకో పేరు, నేను చెప్పను అని చెప్పింది. అక్కడ మొదలుపెట్టిందనమాట గొడవ అనేది. ఇంకా దివ్యతో, ఇంకా కళ్యాణితో ఇంకా బాగా గొడవ వేసుకొనింది. అయితే అదే వారమే వాళ్ళు ఎలిమినేట్ చేసేవారు. ఎవరు చేసేవారు? కళ్యాణి అయినా చేసేది, లేదంటే కళ్యాణ్ అయినా చేసేవాడు, లేదంటే దివ్య అయినా చేసేది. కానీ ఆ వారం వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయిన వారు ఎవ్వరికీనూ నామినేషన్ చేయకూడదని అయితే బిగ్ బాస్ రూల్స్ పెట్టారు కాబట్టి ఇంకా నామినేషన్ ఎవరు చేయలేదు. ఆ వారం అలా గడిచిపోయింది. కానీ ఆ వారం నాగార్జున సార్ వచ్చేసి వార్నింగ్ ఇచ్చారు. అలా మాట్లాడడం మంచిది కాదు, ఇక్కడ ఇది బిగ్ బాస్ హౌసు, అర్థం చేసుకొని మాట్లాడాలి, కొంచెం నీ మాట నాది ఇలాగే వస్తుంది, మాట నేను ఇలాగే మాట్లాడతాను అనేసి మాధురి అన్నప్పుడు, అది మన ఇంట్లో అయితే అలా మాట్లాడుకోవచ్చమ్మా, ఇది నేషనల్ షో కాబట్టి, బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఇక్కడ కొంచెం ఆచిచూచి మాట్లాడాలా అని కొంచెం వార్నింగ్ అయితే ఇచ్చారు. అప్పుడు ఏం చేసింది మాధురి? ఆ నెక్స్ట్ వీకు కొంచెం చదువుకునింది. ఇంకా అందరితో ఫ్రెండ్షిప్ అయ్యింది. అందరి చేతిలో అమ్మ అని పిలిపించుకునింది. ఏదో సింపతిగా నేను చాలా మంచిదాన్నని పేరు తెచ్చుకోవాలని చెప్పి అందరికీ భోజనాలు వడ్డించడం, తనే రేషన్ మేనేజర్గా ఉండడం, రేషను నేనున్నాను, నీకెందుకు, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తానని తన ఇంట్లో నుంచి తెచ్చిపెట్టినట్ల ఆడ ప్రమాణ స్వీకారం అయితే చేస్తూ అందరి దగ్గర కొంచెం సింపతి పొందింది. ఇంకా దాంతో ఏం చేసింది? ఆ వారం ఎవ్వరూ ఎలిమినేషన్ చేయలేదన్నమాట. మాధురిని అందరూ ఇడిచిపెట్టేశారు.
ఆ వారమే ఎలిమినేషన్ చేసి ఉంటే బయటికి ఎలిమినేట్ అయిపోయిండేది. ఎవరు నామినేషన్ చేయలేదు కాబట్టి ఆ వారం మళ్ళీ హౌస్లో కంటిన్యూ అయ్యిందనమాట. తనూజకి నాన్న నిలిపారు కాబట్టి ఒక అమ్మగా మిగిలింది అక్కడ. అందరూ బాండింగ్ పెట్టున్నారు. అందరికీ మాస్కులు తీసేస్తాను అని చెప్పి వచ్చిన మాధురి, బాండింగ్ కోసం అక్కడ అందరితో గొడవలు పెట్టుకున్న మాధురి, తనూజ నానా అంటుందని ఎక్కిరించిన మాధురి, మళ్ళీ తనూజకనే బాగా ఓట్లు వస్తాయి, తనూజకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని బయట తెలుసుకొని వెళ్ళింది కాబట్టి తనూజ చేతుల అమ్మ అని పిలిపించుకుంటూ ఇంకా రాజా అని పిలు అని చెప్పి రాజా అని తనూజ పిలుస్తూ ఉంటే ఇక్కడ తనూజది కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఇది అంత రేష్ అని చెప్తున్నారు కదా, ఆల్రెడీ మనకి ఇమ్ము చెప్పేశాడు కదా తను బయట పెద్ద ట్రోల్ అది అని తెలుసుకొని ఈమెలో ఏముందని తెలుసుకోవాలని తనతో అమ్మ అనేసి ఫ్రెండ్షిప్ అయ్యింది. ఇది కూడా నాకు రాజా అని పిలంటే ఇది రాజా అని పిలిస్తే ఎక్కడికో బప్పం చెట్టు ఎక్కిపోయిద్ది మునగమాను, రాజాని పిలిచేద్దాం, మనదేం పోయింది, మనం ఏం లైఫ్ లాంగ్ పిలవాలా ఏంటి అని చెప్పేసి చక్కగా రాజా అని పిలవడంతో బాగా ఎక్కిందనమాట మునగమాను. ఆ విధంగా ఆ వారం బయటికి రాకుండా ఉండిపోయింది. ఇంకా నెక్స్ట్ వారం ఏం చేసింది, ఎవరు భరిస్తారండి? ఇంటిలో ఒక పిల్ల, ఒక కొడుకు, ఒక భర్త తిడితేనే గసిరితేనే గట్టిగా వాయిస్ ఇస్తేనే భరించలేని ఈ రోజుల్లో ఎవరు భరిస్తారు? ఎవరికంటే వాళ్ళకి కసిరియడము, ఎవరికంటే వాళ్ళకి రేషగా మాట్లాడడం, అసలు కిచకిచాని శ్రీజది నోరే అనుకున్నాం కానీ దీని అన్ని రకాలు ఉన్నాయన్నమాట. భరించలేకపోయాము. బయట ఇంటర్వ్యూలు చూడలేకనే మనం యూట్యూబ్లో వస్తే స్క్రోల్ చేస్తామన్నమాట, స్కిప్ చేసేస్తూ ఉంటాం. అలాంటిది బిగ్ బాస్ హౌస్లో ఎలా చూడాలి 24/7 అనేసి చాలా ఆ 2 వారాలైతే అసలు బిగ్ బాస్ షో చూడడానికే ఇష్టమయ్యేది కాదు. అలాంటిది ఎప్పుడు వెళ్ళిపోయిద్దా అనుకుంటే ఇంకా ఎవరైతే కూతురుగా భావించిందో, ఎవరితోనైతే ఫ్రెండ్షిప్ చేసుకొని బాండింగ్ చేసుకొనిందో వాళ్ళతోనే చక్కగా డైరెక్ట్ నామినేషన్ వచ్చేసిందనమాట. అయితే తనూజకి ఇక్కడ చాలా బాగా తెలుసు, తనతో ఉంటూ తనకి నేను ఎప్పుడైనా ఏటేయాలని మనసులో గట్టిగా అనుకునింది. ఎందుకంటే ఎప్పుడైతే నాన్న అని ఎక్కిరిచ్చిందో, ఎప్పుడైతే కళ్యాణ్ తనపైన చేతులేస్తారనే రమ్యను మాధురి మాట్లాడుకున్నారో అప్పుడే మీకు అర్థమై ఉంటుంది. ఒకరోజు టాస్క్లో నా తలపైన చెయ్యి అని చెప్పి వేయించుకొనింది. 2 చప్పట్లు చరిస్తేనా ఇదవుతుంది. ఒక పక్క అయితే లవ్ కాదు, 2 చప్పట్లు చరిస్తేనే అవుతుంది. తనూజ కూడా కళ్యాణ్ వైపు చప్పట్లు చరుస్తుంది అన్నప్పుడు పోయిన వారం నామినేషన్ ఫట్ అని కొట్టిందనమాట. 2 చప్పట్లు చరిస్తేనే ఇది అవుతుందని అప్పటి నుంచి అసలు ఎవ్వరూ ఇది ఊహించలేదు. అప్పటి నుంచి మాధురి పైన ఎక్కడో వేసుకుంటూనే వస్తుంది. కాకపోతే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అని ఎదురు చూసింది. ఎప్పుడైతే డైరెక్ట్ నామినేషన్ పడిందో తన చేతికి, ఎప్పుడైతే వచ్చిందో ఇది ఎప్పుడైతే గెలుచుకునిందో ఇంకేం చేసింది, డైరెక్ట్ నామినేషన్ టక్కన వేసేసింది. సరే, ఎవరినైతే నేను నమ్మి వాళ్ళతోనే బాండింగు వద్దనుకొని హౌస్లోకి వెళ్ళాను, మళ్ళీ అదే బాండింగ్ నేను పెట్టుకున్నాను అని చెప్పుకునిందో తను ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తుంది తెలుసా, తనూజకి నేనే నామినేషన్ చేయమన్నాను. ఎందుకంటే సిగ్గు అవుతుంది కదా, తనూజ డైరెక్ట్గా నామినేషన్ అవుతుందంటే తనూజకి మనసులో ఎప్పుడో ఉంది, ఎప్పుడో గురి చూసి వెయ్యాలనుకునింది. చిన్న పాయింట్ కాకుండా డైరెక్ట్గా వెయ్యాలి తనతో అని మనసులో పెట్టుకునింది. అలాగే వేసింది అనమాట. ఎంతమందికి మాధురి బయటికి రావడం ఇష్టం అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ మిగిలింది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు కూడా స్కిప్ చేసి చూస్తారు. కష్టం విషయం లెంత్ వీడియో నెక్స్టే వస్తుందన్నమాట. బయటకు వచ్చి మాధురి ఏం చెప్పింది, తనూజ గురించి, రీతు గురించి ఏం చెప్పింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే లైక్ చేయండి, మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది మొట్టమొదటి వీడియో, ఇది నా న్యూ ఛానల్, సబ్స్క్రైబ్ కూడా లేరు. మీ సపోర్ట్ ఉంటే నేను సబ్స్క్రైబ్ అయ్యి నేను ముందుకు వెళ్తాను అనమాట. తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ ధన్యవాదాలు ప్లీజ్.